దివ్యాంగుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు మంత్రి సీతక్క. హైదరాబాద్ బేగంపేటలో వైకల్య గుర్తింపుపై డాక్టర్లకు వర్క్షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని దివ్యాంగుల్లో వైకల్యాన్ని గుర్తించేందుకు డాక్టర్లకు రాష్ట్ర చరిత్రలో మొదటిసారి వర్క్షాప్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. వైకల్యాన్ని సరిగ్గా జడ్జి చేసేందుకు డాక్టర్లకు ఓరియంటేషన్ ఇప్పిస్తున్నామని పేర్కొన్నారు. లాగానే కాకుండా ఇంకొక బాక్స్ పెట్టిస్తున్నాం, వాళ్ళ కోసం సపరేట్ తయారు చేసినాం. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఒక షాప్ పెట్టుకుని అమ్ముకోవడానికి అదొక ఉపాధి లాగా. అట్లనే ఇప్పుడు డిజేబుల్ ఇద్దరు కలిసి మ్యారేజ్ చేసుకుంటే కూడా ఒక 1 lakh ఇస్తున్నాం. అంతకుముందేమో మరి దివ్యాంగులను వేరే వాళ్ళు చేసుకుంటూ ఇచ్చేది, కానీ అది అట్లా చాలా వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ కూడా కుదరడం చాలా కష్టంగా ఉంది. సో విత్ ఇన్ సేమ్ కమ్యూనిటీలో చేసుకుంటే, డిజేబిలిటీ కమ్యూనిటీలో సేమ్ చేసుకుంటే కూడా 1 lakh ఇవ్వాలని మధ్యకాలంలో నిర్ణయం చేసి వాళ్ళకి అది కూడా ఇస్తాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా ఇవ్వటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. నుంచి కూడా ఇటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు, అందించే కార్యక్రమాలు రెగ్యులర్ చేస్తున్నారు. దాంతోపాటు 10th క్లాస్ చదివే స్టూడెంట్స్ అందరికీ కూడా మోటివేషన్ సెషన్స్ ఏర్పాటు చేస్తూ వారికి కావాల్సిన ఎగ్జామ్ మెటీరియల్ అందిస్తూ బాగా పర్ఫామ్ చేసిన స్టూడెంట్స్ ని టీచర్స్ ని ఫెలిసిటేట్ చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు పటాన్చెరు నియోజకవర్గంలో చేస్తున్నారు. మన నియోజకవర్గంలో ప్రభుత్వము ప్రైవేటు హాస్టల్ పిల్లలందరికీ అందియాల ఆలోచనతో అంత మన ప్రాంతంలో కార్మికుల పిల్లలు, ఇండస్ట్రీస్లో పనిచేసే పిల్లలు ఒక మినీ భారతదేశం ప్రోగ్రాం పెట్టుకొని ముందుకు తీసుకొని పోతా ఉన్నా. మీరు చక్కగా గుడిగా చదువుకొని మీరు ఈ ప్రాంతానికి కాకుండా మన రాష్ట్రానికి కాకుండా యావత్ భారతదేశానికి మీరు సేవలు అందించే కార్యక్రమంలో మీరు మంచి బుద్ధిమంతులుగా చదువుకొని ముందుకు సాగాలని ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో పల్లె పిలుస్తుందిరా కదలిరా కార్యక్రమానికి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడి అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు 42 ఏళ్ల క్రితం పల్లె పిలుస్తుందిరా కార్యక్రమాన్ని చేపట్టారని, అదే బాటలో ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కసింకోట మండలంలో సోమవారం గ్రామంలో ఒక మోడల్ గ్రామంగా అభివృద్ధి పరిచి భవిష్యత్తులో ఇక్కడ అనుభవాలతో మిగతా అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో పల్లె పిలుస్తోంది రా కదలిరా. గతంలో 42 సంవత్సరాల దిగున 82లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏ విధమైనటువంటి ప్రక్రియతో తెలుగుదేశం స్థాపించి ఇప్పటి వరకు మంచి సంకల్పంతో మొదలుపెట్టారు. కాబట్టి అటువంటి సంకల్ప బలంతో ఈరోజు దినదిన అభివృద్ధి చెందుతూ ప్రపంచవ్యాప్తంగానే ఒక పటిష్టమైనటువంటి పార్టీగా ఆవిర్భవించిందో అదేవిధంగా గ్రామాలు కూడా అదే పటిష్టంగా మన ముఖ్యమంత్రి గారు ఏవైతే P4 అని చెప్పి గ్రామాలు నెక్స్ట్ లెవెల్కి అభివృద్ధి పరచాలి, గ్రామ స్వరాజ్యం తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఉద్యోగ అవకాశాలు, ప్రతి ఒక్కరు కూడా చదువుకునే అవకాశాలు, అదేవిధంగా వారి సంపాదన ఇప్పుడున్న సంపాదనకి మరొక రెట్టు సంపాదన పెరగాలనేటువంటి ఆలోచనతో ఏవైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా వారి ఆలోచనలు దృష్టిలో పెట్టుకునే పల్లె పిలుస్తుంది రా కదలిరా అనేటువంటి కార్యక్రమంతో వివిధ శాఖల అధికారులు అందరూ కూడా తీసుకొని వచ్చి గ్రామస్తుల ముందు పెట్టి ప్రభుత్వ పథకాలు ఏ రకంగా ఉన్నాయి, ఆ పథకాలు ఏ విధంగా ఈ గ్రామంలో అమలుపరచగలుగుతాం, వాటికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఏ రకంగా ఎంపిక చేయాలి అన్నది స్పష్టంగా ప్రజలకు తెలియపరుస్తూ ప్రజలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ నెల 11న సింగనమలలో జరిగే మెగా జాబ్ మేళా ఏర్పాట్లను ఎమ్మెల్యే బండారు శ్రావణి పరిశీలించారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ధ్యేయంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు ఎంత పరితపిస్తూ ఉన్నారో మనమంతా చూస్తూ ఉన్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టుబడులు వస్తూ ఈరోజు ప్రతి జిల్లాలోనూ కూడా ఉపాధి లేని యువతకు జాబ్ మేళాని నిర్వహించి ఈరోజు దాదాపు 50 పైగా కంపెనీలను మనము ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ జాబ్ మేళాని నిర్వహిస్తూ ఉన్నాము. అదే సందర్భంగా రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో సింగనమల నియోజకవర్గంలో కొర్రపాడు గ్రామం దగ్గర ఉన్నటువంటి బాలికల పాఠశాల దగ్గర ఈ మెగా జాబ్ మేళాని రేపు అంటే 11వ తేదీన 9:30 నుంచి 5:30 వరకు ఇక్కడ జాబ్ మేళాని నిర్వహించనున్నాము. ఎన్టీఆర్ జిల్లాలో మహిళలు ఆందోళన చేపట్టారు. అమరావతిని వేశ్యల రాజధాని అంటూ కృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండిస్తూ ర్యాలీ చేపట్టారు. కృష్ణంరాజును వెంటనే అరెస్టు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అవమానం ఒక మన మహిళలకు ఒక్కళ్ళకే కాదు, అందరికీ జరిగిందండి. అమరావతి మహిళలు ఒక్కళ్ళే కాదు, అందరికీ కూడా ఈ యొక్క అవమానం జరిగింది. ఈ యొక్క అవమానాన్ని ఖండించి కృష్ణరాజు గారి మీద చర్యలు తీసుకోవాలని మొన్ననే మేము పిటిషన్ ఇచ్చాము. అతను ఇంతవరకు చర్యలు తీసుకోకపోగా మళ్ళీ అతని పక్కన ఇంకొక మాట్లాడే మళ్ళీ అవకాశం కలిగింది. ఇలాగా చర్య తీసుకోకుండా ఆడవాళ్ళ మీద మాట్లాడిన వాళ్ళ మీద చర్య తీసుకోకుండా ఉంటే ఒకళ్ళ కాదు ఇంకెలాంటి కుక్కలు చాలా మంది పుట్టుకొస్తుంటారు. ఇలాంటి కుక్కలు నోళ్ళు మూయించాలి అంటే వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి. వాళ్ళని కనుక గవర్నమెంట్ అరెస్ట్ చెయ్యకపోతే 4 మూలలో ఉన్న ఆడవాళ్ళం అందరం కలిసి కృష్ణరాజు ఏ బంగ్లాలో దాక్కున్నా కూడా బంగ్లా తలుపులు బద్దలు కొట్టి జనాల్లోకి లాక్కొచ్చి ఆడవాళ్ళ శక్తి ఏంటో చూపిస్తాము. అంతేకాకుండా భారతీ రెడ్డి గారు ఒక మహిళ, చెవులు మూసుకొని ఉన్నారో లేకపోతే ఏసీ రూమ్లో నిద్రపోతున్నారో తెలియదు. ఆమె ఇంకా మేల్కోవాలి. వాళ్ళ పార్టీలో నుండి అలాంటి కుక్కలను పెట్టుకొని ఆమె ఆడవాళ్ళ పరువు తీస్తున్నారు కాబట్టి వెంటనే సాక్షి మీడియాని మూసివేయాలి. భారతీ రెడ్డి గారిని కూడా మేము కోరుకుంటున్నాము. నువ్వు మహిళ అయితే వెంటనే వచ్చి స్పందించమని చెప్తున్నాము. థ్యాంక్ యూ అండి. అమరావతిలో భారతీ గారు ఆమె ఒక మహిళే, ఆమె కూడా అమరావతిలోనే ఉంటుంది. ఆమె కాంది మేమందరం ఎట్టయిను అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలా. నువ్వు కూడా ఉండవుగమ్మా ఇక్కడ, మరి నువ్వు కాంది వాళ్ళు ఎట్ట అవుతారని సిగ్గుండొద్దా జగన్మోహన్ రెడ్డికి? అలాంటప్పుడు మా మహిళల్ని ఎందుకు అనాలా? ఆమెకు సిగ్గుంటే మళ్ళీ రెండోసారి కూర్చొని భర్త ముందు కూర్చొని నవ్వుతుంది. దానికి సిగ్గుంటే అసలు మా మహిళల్ని అట్ట అందో. ఆ అమరావతి ఒక దేవతలు ఉండే అమరావతి. అలాంటి అమరావతిని మా చంద్రబాబు నాయుడు మంచిగా తీర్చిదిద్దే పెట్టిండే జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈడు పిల్లలు మాట్లాడుతున్నారు. మా మహిళలు ఈసారి గిలక అంటే మట్టికి ఆడపచ్చు కూడా చుట్టుముట్టి. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. ఈ సత్యసాయి జిల్లా కదిరిలో మహిళలు భారీ ర్యాలీని చేపట్టారు. అనంతరం కదిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళా లోకానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ వైఎస్ జగన్, భారతీరెడ్డిలు స్పందించకపోవటం దారుణమన్నారు. వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలు సాటి మహిళలు ఎలా మాట్లాడాలో మీకు తెలియదా? వైఎస్ఆర్ పార్టీ గారు అమరావతి మహిళలకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద అలాగే కృష్ణంరాజు గారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి మా మహిళల తరపున మేము తెలియజేస్తున్నాం. అసభ్యకరంగా దూషించినందుకు సాక్షి ఛానల్ రద్దు చేయాలని మన కదిరి మహిళలందరూ కోరుకుంటున్నారు. అమరావతి అనేది ఒక దేవాలయంలా పూజిస్తారు. అలాంటి అమరావతిని వేసలు అని కించపరచడము ఎంతవరకు ఇది సమంజసము? ఇలా మాట్లాడడం మహిళల పైన
ఏమైనా న్యాయంగా అనిపిస్తుందా మీకు? ఒక భారతీయ మేడం కూడా మహిళనే కదా, కనీసం మేడమైనా బయటకు వచ్చి మహిళల్ని ఇలా దూషించకూడదని సర్ది చెప్పాలి కదా. ఇంతవరకు కూడా కనీసం బయటకు వచ్చి దీనిపైన ఏమని మాత్రము మాట్లాడింది లేదు. అంటే మహిళలు అంటే ఏమని భావిస్తున్నారు? ఇంత చులకనగా ఆడవాళ్ళని మాట్లాడము ఏమైనా కరెక్ట్ గా అనిపిస్తుందా అని మేము శ్రీ సత్యసాయి జిల్లాలో మహిళలు ఆందోళనకు దిగారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల పట్ల నిరసన తెలుపుతూ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో మెమోరాండం అందించారు. మహిళలపై అసభ్యకరంగా మాట్లాడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో మహిళలు ఆందోళన చేపట్టారు. అమరావతిని వేశ్యల రాజధాని అనడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్ జగన్, సజ్జల, కొమ్మినేని కృష్ణంరాజు పోస్టర్లను పెట్రోల్ పోసి దగ్ధం చేసి నిరసన తెలిపారు. మహిళలకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతి చేస్తామని హెచ్చరించారు మహిళలు. రాష్ట్ర రాజధాని అమరావతిని రాష్ట్ర రాజధాని గురించి ఉద్దేశించి ఇద్దరు పనికి మాలిన విధవలు సాక్షి ఛానల్లో కూర్చొని రాష్ట్ర రాజధాని అమరావతిని పెట్టుకుని వేశ్యల రాజధాని అన్నారు. ఈరోజు కేవలం రాజధాని ప్రాంతం గురించి కాదు మాట్లాడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అంటే 5 కోట్ల ప్రజల రాజధాని, 23 జిల్లాల రాజధాని, 175 నియోజకవర్గాల రాజధాని. రాష్ట్రంలో ఆడపడుచులందరినీ పట్టుకుని మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో సిగ్గు లేకుండా. ఈరోజు కొమ్మినేని శ్రీనివాసన్ ఒక పనికి మాలిన విధవను అరెస్ట్ చేస్తే జగన్మోహన్ ఒక ట్వీట్ పెట్టాడు. కొమ్మినేని చాలా మంచివాడు, స్వాతంత్రం ఉన్నవాడు, వాడు ఏదన్నా మాట్లాడతాడు. ఆడు మాట్లాడి ఆడపడుచులు తిడితే కనీసం జగన్ ఒక్క క్షమాపణ కూడా చెప్పకుండా ఈరోజు కొమ్మినేనికి మద్దతుగా మాట్లాడాడు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో ఆడపడుచుల మొత్తం చెప్పు తీసుకొట్టే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు సాక్షి ఈ రోజున ప్రపంచంలో సొంత రాష్ట్రం మీద, అలాగే రాష్ట్ర రాజధాని మీద, ఇక్కడ ఉన్న ప్రజల మీద యుద్ధం ప్రకటించినటువంటి పార్టీ, యుద్ధం చేసేటటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. జగన్ అరాచకాలు మళ్లీ మొదలయ్యాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలని, అభివృద్ధిని అడ్డుకోవాలని చేసేటటువంటి పనులు ఇవి. ఈ రోజున సాక్షి ఛానల్లో డిబేట్ జరుగుతున్నప్పుడు కృష్ణరాజు గాని, అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు అసభ్య పదజాలంతో అమరావతి మహిళల్ని వేశ్యలుగా పోల్చడం ఖచ్చితంగా వాళ్ళు కనిపిస్తే తాట తీసి చేతిలో పెట్టి. కడప జిల్లాలో మహిళలు ఆందోళన చేపట్టారు. జిల్లాలోని సంధ్యా సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీని చేపట్టారు. అమరావతి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన కృష్ణంరాజును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చూసుకుంటే అమరావతిలో మహిళలని కించపరిచి మాట్లాడడం జరిగింది సాక్షి ఛానల్. అది మేము ఈరోజు ప్రతి ఒక్క మహిళను ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మహిళలను ఎంత మటుకు అనే హక్కు వాళ్ళకి ఇచ్చాలని మేము అడుగుతున్నాము. అమరావతి ప్రజలు మనకి ఎంత వాళ్ళు ఆ భూములు మనకి ఇవ్వడం జరిగింది రాజధాని కోసం. ఈరోజు ఆ మహిళలను కించపరిచి మాట్లాడడం జరిగింది. వెంటనే కృష్ణంరాజుని అరెస్ట్ చేయాలి, సాక్షి ఛానల్ మూసివేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా కడప నగరంలో ప్రతి ఒక్క మహిళలను కలిసి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆయన సాక్షి ఓడిపోయినాడనో లేకుంటే ఎలక్షన్లో తొలగిపోయాడనో ఆ బాధ తట్టుకోలేక మహిళలను కించపరిచి మాట్లాడమని చెప్పడం జరుగుతుంది. ఇది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైసీపీ మహిళలు నిరసన తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మహిళలకు రక్షణ కల్పించాలంటూ వైసీపీ మహిళలు నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని మేడపాటి షర్మిలారెడ్డి అన్నారు. అత్యాచార ఘటనల్లో తక్షణ చర్యలేవని ప్రశ్నించారు. హోంమంత్రి మహిళ అయి ఉండి ఎందుకు స్పందించడం లేదని అన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ ప్రత్యేకంగా రాజమహేంద్రవరం జిల్లా తరపున మరి జిల్లా మహిళా ఆధ్వర్యాన మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి మహిళలను రక్షించండి అని మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన అందరికీ తెలుసు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
మహిళా అభ్యున్నత కోసం, అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం ఎంతో కృషి చేసి కాన్స్టిట్యూషన్ లో కూడా అనేక రకమైన రైట్స్ పెట్టి ఈ రోజు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడ చూసినా అక్కడ అరాచకాలే. మరి డైవర్షన్ పాలిటిక్స్ కి ఏదైనా పేరు ఉందంటే అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికే సాధ్యం అవుతుందని ఖచ్చితంగా మీరు రాసిన రాజ్యాంగం అంతా కూడా పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మొత్తం కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుందండి. రాష్ట్రం అంతా కూడా మహిళలందరూ కూడా రక్షణ కలిగించాలని, ఎందుకంటే సీఎం గారు మాట్లాడిందేమో మా మహిళలందరికీ రక్షణ ఉందన్నారు, కానీ ఏ మహిళలకు రక్షణ ఇచ్చారు? బాలికల మీద ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్నో దినాల నుంచి జరుగుతాయి. హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్పండి, మహిళలు జరిగిన ఒక దళిత మహిళలకు అత్యాచారం జరిగితే దాని మీద నిరసన జరుపుకుంటా ఒక సాక్షి టీవీ మీద ఏదో డిబేట్ లో ఏదో తప్పు మాట జరిగిందని దాని గురించి సాక్షి ఆఫీసులు పగలగొట్టడం, సాక్షి ఆఫీసులు చేయడం, అలాగే భారతమ్మ గారిని నిందించడం, అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం, అది కాదు మీరు చేయవలసింది. ఏ మహిళ పట్ల అత్యాచారం జరుగుతుందో ఆ మహిళను న్యాయం చేయండి, వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళ కలవండి. పెద్ద టీడీపీ అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేపట్టారు. నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను నివారించేలా కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమ అరెస్టు నిరసిస్తూ జనగామ జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల పట్ల ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు మానుకుని అభివృద్ధి వైపు కోసం పనిచేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వం మరణ సాగించలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న చర్యలు అలానే ఉన్నాయి. ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి సీనియర్ నాయకులైంది మరి జర్నలిస్టుల పట్ల, ఒక పత్రిక పట్ల కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి అక్రమంగా కేసులు బనాయించి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది చాలా విచారకరం. మరి వారు ఆ రకంగా జైలుకి వెళ్ళి మరి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఒక సీనియర్ నాయకుడు ఈ రకంగా చేయడం అంటే ఆయన యొక్క గోతిని ఆయన తోపునట్టుగా భావించవచ్చు. ప్రపంచంలో ఒక మన దేశం కాదు, మన తెలుగు రాష్ట్రాలు కాదు, ప్రపంచంలో ఎక్కడైనా జర్నలిస్టులతోటి పెట్టుకునేటువంటి ఏ నాయకుడు కూడా మనగడ సాగించలేదు. ఆ సత్యాన్ని చంద్రబాబు నాయుడు గ్రహించాలని భూభారతి రెవెన్యూ సదస్సును ఆకస్మికంగా తనిఖీ చేశారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. కొడంగల్ మండలం రావులపల్లి గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం భూ సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సంబంధిత వివరాల నమోదులో తప్పిదారులను తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే వాటర్ ట్యాంక్ మీద నుంచి దూకేస్తామని హెచ్చరించారు. మంత్రి పదవి ఇచ్చే వరకు వాటర్ ట్యాంక్ దిగేదే లేదని స్పష్టం చేశారు. ఈ తెలంగాణ ఏర్పడ్డాక, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కూడా మా సార్ ఇతర పార్టీల్లో వెళ్లకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటిపెట్టుకొని రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, పేదలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇతర నాయకులు వెళ్ళినా ఆయన అటు ఇటు వెళ్లకుండా నిఖార్సుగా కాంగ్రెస్ తోటే ఉంటూ ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దానికి కష్టపడ్డాడు. రాత్రి పగలనకుండా అటు కేంద్రంతో, రాహుల్ గాంధీ పాదయాత్రలో, రేవంత్ అన్న పాదయాత్రతో నడిచి ఈ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ప్రజలకు మేలు కలుగుతుందని ఈరోజు ప్రభుత్వం వచ్చాక కొందరు కొత్త నాయకులు వచ్చి వాళ్ళకి ఇస్తే సంతోషమే, అది మీ నా కుటుంబంతో సమానం అన్నాడు. కానీ సీనియారిటీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నప్పుడు కూడా మంత్రి పదవి చేస్తూ ప్రజలకు ఈ రాష్ట్రానికి ఏది కావాలో అది చేసిండు. ఇంత తెల్ల చుక్కగా ఉండి ఇంత మచ్చ లేకుండా
ఉన్న నాయకుడు మా సార్ సుదర్శన్ రెడ్డి సార్. అలాంటి నాయకుడి మంత్రి విస్తరణలో తీసుకోకుండా ఆయనకు బాధ పెడితే ఇక్కడ మేము అందరం బాధపడుతున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే బాలకృష్ణకు బర్త్డే విషెస్ తెలిపారు. చారిత్రక జానపద పౌరాణిక పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పు పొందిన కథానాయకుడు బాలకృష్ణ అని కొనియాడారు. ప్రజా జీవితంలో భాగంగా హిందూపురం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. బాలకృష్ణకి సంపూర్ణ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారని తెలిపారు. సైనిక్ స్కూల్ పరీక్ష రాసిన తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ సైనిక పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణ సైనిక స్కూల్ పరీక్షలు రాసిన విద్యార్థులకు అన్యాయం జరగకుండా వెంటనే లోకల్ కేటగిరీలో 67%తో అడ్మిషన్లలో న్యాయం చేయాలని అన్నారు. తెలంగాణ విద్యార్థులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే దిశగా త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈరోజు 33 స్కూల్స్ అక్రాస్ ద కంట్రీలో ఉంటే తెలంగాణలో ఈ ఇయర్కి ఒక సైనిక్ స్కూల్ ఏర్పడి ఉండాల్సింది. 10 సంవత్సరాల అగ్రిమెంట్లో మన పిల్లలందరూ కూడా సైనిక్ స్కూల్ కోరకుండా సైనిక్ స్కూల్ కలికిరి ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి చదువుకోవటం జరిగింది. దురదృష్టవశాత్తు ఈసారి మన దగ్గర స్టార్ట్ అవ్వాల్సినటువంటి సైనిక్ స్కూల్ ఏదైతే ఉందో స్టార్ట్ కాలేదు. మన సీఎం గారు ఫస్ట్ విజిట్ ఢిల్లీకి వెళ్ళినప్పుడే సైనిక్ స్కూల్ని తీసుకొని వచ్చారు. అది ఇప్పటివరకు స్టార్ట్ అవుతుందని అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల అది ముందుకు వెళ్ళలేదు కనుక ఈరోజు మన పిల్లలు సఫర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు 33 స్కూల్స్. పల్నాడు జిల్లాలో హెడ్ మాస్టర్ దారి తప్పారు. బొల్లాపల్లి మండలం చక్రాయపాలెంకి చెందిన హెడ్ మాస్టర్ కుమారుడు మోహన్ నాయక్కు అదే మండలం లాలిపురం గ్రామానికి చెందిన హరికాబాయి వివాహం చేసుకున్నారు. భర్త మోహన్కు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిసి పెళ్లైన 6 నెలలకే పుట్టింటికి వెళ్ళింది భార్య హరికాబాయి. తనతో ఉండమని మామ కొండయ్య నాయక్ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనను మామ కొండయ్య నాయక్ నుంచి రక్షించాలని బొల్లాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొండ నాయక్ ఇల్లు వాళ్ళు పెళ్లి చేసిన తర్వాత అబ్బాయి దగ్గర మగతనం లేదప్పుడు మా మామయ్య నన్ను లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. ఆ తర్వాత మా అమ్మోని ఇంటి దగ్గర వచ్చేసాను. వచ్చిన తర్వాత మా అమ్మోని ఇంటి దగ్గర వచ్చిన తర్వాత కూడా నన్నే లొంగ తీసుకోవాలని చేస్తున్నాను. నేను టార్చర్ భరించలేకపోతున్నా. కేసు పెట్టి కేసు విత్డ్రా చేసుకో అంటూ నన్ను చాలా ఇబ్బంది బాధ పెట్టినా. నేను లొంగ తీసుకుంటా, నేను మిల్లని తాళి కడతానని నాకు రోజు బెదిరింపు వేసినాయి. ఒకరోజు స్కూటీ మీద నన్ను గుద్దించాను. నేను చంపేస్తాను, నేను బతికేంది పోయి నేను చంపిస్తానని రోజు బెదిరింపే. కానీ నిన్న రాత్రి వచ్చి మా అమ్మోళ్ళు మా తాత చనిపోయాను చిన్నపల్లి వెళ్ళిన తర్వాత నిన్న రాత్రి వచ్చి నేను చంపేస్తా, నేను బతికి నువ్వు నా దగ్గర వచ్చేసి మా మావయ్య కొండయ్య నాయక్ రాత్రి వచ్చి నేను రాత్రి వచ్చి బాగా ఇబ్బంది పెట్టేశారు. టార్చర్. ఇంకా నేను పొద్దున్న వెళ్ళా వాళ్ళ ఇంటి దగ్గర 6 బస్సుకి వెళ్ళా. వాళ్ళు వచ్చి ఇప్పుడు చంపేసేయి ఎందుకని నేను వెళ్ళిన తర్వాత కొండయ్య దుర్గాబాయి మోహన్ వాళ్ళు ఎరువులు కొట్టింది వాళ్ళ ఇల్లు. మందు తీసుకొని నన్ను పెట్టేశారు నోట్లో. ఇంకా మింగేశాను నేను. లక్కీబాయి మత్రిబాయి వాళ్ళిద్దరూ కర్రతో మందు వాళ్ళు నన్ను పోసింది. మత్రిబాయి లక్కీబాయి కర్రతో తల మీద కూడా కొట్టేసి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రజా ఆరోగ్య సిబ్బంది తనిఖీలు చేపట్టారు. సాలూరు మున్సిపల్ పరిధిలో పలు చేపల దుకాణాల్లో తనిఖీ చేశారు. పాడైన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అలాగే నిబంధనలు పాటించని షాపులకు 10,000 రూపాయల జరిమానా విధించారు. పాడైన మాంసాన్ని అమ్మితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా దోర్నాల గ్రామంలో ఫీడ్ ఫ్యాక్టరీకి పశువుల కబేలాలను తరలిస్తున్న 5 లారీలను పట్టుకున్నారు గ్రామస్తులు. ఫీడ్ ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఘటనా స్థలానికి వికారాబాద్ ఆర్టీఓ తహసీల్దార్ పోలీసులు చేరుకున్నారు.
గ్లోబల్ పాత్వే ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ పేరుతో విదేశాల్లో పని ఇప్పిస్తామని మోసం చేసిన ముఠాను పోలీసులు కటకటాల్లోకి పంపిన సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన డానియల్ నాగోలులో నివాసం ఉంటున్న విదేశాల్లో పని వీసాలు ఇప్పిస్తానని మోసపూరితంగా హామీ ఇచ్చాడు. అమాయకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలకు పాల్పడ్డాడు. శ్రీమిర్ మజీర్ అలీ ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు 2 నెలలుగా పరారీలో ఉన్నారు. ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలను సహించబోమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పంజాగుట్ట పోలీసులు హెచ్చరించారు. ఇది వాల్టిలో